హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నరి ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినటువంటి శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు అరౌండ్గా హైదరాబాద్ నుండి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. మీరు భువనగిరి నేషనల్ హైవే మీద నుండి వెళ్తున్నప్పుడే మీకు రైట్ సైడ్లో అయితే ఒక కొండ మీద మీకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది అనమాట. మీకు నేషనల్ హైవే నుండి దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో వెళ్ళండి, లేదనుకుంటే మాత్రం అక్కడ నుండి అయితే ఆటోలు అయితే ఉంటాయి అన్నమాట. ఆటోలో అయితే వెళ్ళొచ్చు అనమాట. మీకు స్టార్టింగ్లోనే గుడి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము అని. ఎంట్రన్స్ నుంచి మీరు లోపలికి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో అయితే బైక్ పార్కింగ్ ప్లేసెస్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఒక తోట అయితే ఉంటుందన్నమాట. అందులో మీకు స్పెషల్గా అయితే బైక్ పార్కింగ్ కోసం అయితే ఏం ఏర్పాటు చేయలేదు. జస్ట్ మీరు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకోవచ్చు బైక్స్ అయితే మాత్రం. కార్స్ కోసం అయితే మీకు రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటుంది. ఇంకా మీకు గుడి బ్యాక్ సైడ్ కూడా మీకు కార్ పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక స్టార్టింగ్ మీరు టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మీకు స్టార్టింగ్లో ఒక రథం అయితే కనిపిస్తుంది అనమాట. చిన్నది రాయితో ఒక చిన్న రథం అయితే కనిపిస్తుంది అనమాట. మీకు స్టార్టింగ్లో వచ్చేసరికి స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. తెలంగాణలో ఇంత పెద్ద పాదాలు అయితే నేను ఎక్కడ చూడలేదు. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట పాదాలు. మీకు స్టార్టింగ్లో మీకు మానేపల్లి హిల్స్ అని అయితే కనిపిస్తుంది అనమాట. ఈ గుట్టకి మానేపల్లి హిల్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు ఈ గుడిని అయితే కట్టించారనమాట. అందుకే ఈ గుట్టకి మానేపల్లి హిల్స్ అనే పేరు అయితే వచ్చిందనమాట. మీరు ఇక స్టార్టింగ్లో మీదికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో గరుడ విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో మీకు రైట్ సైడ్లోనే గరుడ విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. అది సిద్ధి ఆంజనేయుడి విగ్రహము. చాలా అంటే చాలా పెద్దగా అయితే కట్టారనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు చాలా లేదు. ఆ విగ్రహం ఆంజనేయుడి విగ్రహం పక్కనే మీకు ఒక పెద్ద గంట అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అక్కడ గంట వాయించిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఒక జల సన్నిధి అయితే కనిపిస్తుంది అనమాట. ఆ జల సన్నిధిలో మహావిష్ణువు సేద తీరుతున్న విగ్రహం అయితే ఉంటుందన్నమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేసి చూడండి. నిజానికైతే ఇందులో ఈ జల సన్నిధిలో వాటర్ ఉండాలి. అంటే గుడి కన్స్ట్రక్షన్ మాత్రం ఫుల్గా అయితే కంప్లీట్ కాలేదు. జస్ట్ ఓపెనింగ్ మాత్రం March 6th అయితే ఓపెన్ చేశారు. పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ అయితే కాలేదు. ఇక మీరు మహావిష్ణువు సేద తీరుతున్న విగ్రహాన్ని చూసి 2 కళ్ళు చాలా లేదు. చాలా అంటే చాలా బాగుంది.
గణపతి మండపం అయితే కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని గుడిలలో గణపతి మండపం అయితే ఖచ్చితంగా ఉంటుంది. గణపతి మండపంలో దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఎంట్రన్స్ అయితే గర్భగుడి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడి నుండి లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు మీకు నోటీసులు అయితే ఉంటాయన్నమాట. 2 సైడ్లు నోటీసులు అయితే ఉంటాయి, ఫొటోస్ వీడియోస్ అయితే తీయొద్దని. కాబట్టి నేను కూడా వీడియో తీయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు గర్భగుడిలో ఏ గుడిలో మాత్రం వీడియోస్ తీయనివ్వరు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నంతసేపు, వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తున్నంతసేపు ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తుంది. అంత పెద్ద విగ్రహం అయితే ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి దేవాలయం. చాలా అంటే చాలా బాగుంది. దర్శనం చేసుకున్న తర్వాత గుడి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కొంచెంసేపు కూర్చున్న తర్వాత అక్కడ నుండి మీకు గుడి బ్యాక్ సైడ్ మీకు ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే రోజు అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక 200 మెంబర్స్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక 200 మంది అయితే కూర్చొని తినవచ్చు. అంత పెద్ద అన్నదాన సత్రం అయితే కట్టారనమాట. For more videos, do subscribe to Nari Traveler YouTube channel.